రక్షించాను, పంచాలను రక్షించి నేను కృష్ణునే సమ్మానించినట్లయింది. కానీ ఇప్పుడు కాలానికి లొంగిపోయారు, వారికి ఇక జీవితం లేదు. మహాత్ముడైన అశ్వత్థామతో అలా పలికి పరమేశ్వరుడు తన రూపమైన ఆ అశ్వత్థామలో ప్రవేశించాడు. నిర్మలమైన ఖడ్గాన్ని ఆయనకిచ్చాడు. మహేశుడు అలా ఆవేశించగానే అశ్వత్థామ మరలా తేజస్సుతో వెలిగిపోయాడు. దైవదత్తమైన తేజస్సుతో రణభూమిలో వేగవంతుడయ్యాడు. సాక్షాత్తు మహేశ్వరుడిలాగా శత్రు శిబిరం వైపు వెళ్తున్న అశ్వత్థామను అదృశ్యంగా ఉన్న భూతాలు రాక్షసులు అనుసరించారు. ఇది శ్రీ మహాభారతే సౌప్తిక పర్వణి ద్రౌణీకృత శివార్చనే సప్తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలోని 7వ అధ్యాయం. రేపు 8వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీషా. గో బ్రాహ్మణేభ్య సమస్త్రిచో లోకా సమస్తా సుఖినో భవంతు.